ఎక్కడి నుంచి దొరుకుతాయో గానీ, ఈసారి గూడా అయితే 'తిరువీరు' గారైతే ఇంకొక మంచి కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకైతే వచ్చేసిండు. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంగ 'తిరువీరు' గారు నటించిన 'ఓ సుకుమారి' మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ మూవీనైతే కంప్లీట్ అయితే చేశా. ఈ మూవీ ఎలా ఉంది? మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా అయితే ఈరోజైతే 'కృష్ణపర్ణ ఉన్నోళ్ళం' గారిది 'ఒడిసేన్' మూవీకి అయితే ఫస్ట్ అయితే వెళ్దాం అనుకున్నా. అయితే ఆ మూవీని చూడకముందు ఇంకో మూవీ అయితే ఉందంట. అంటే ఆ మూవీ పూర్తిగా స్టోరీ అర్థం కానడికి 2004లో రిలీజ్ అయిన ఒక మూవీ అయితే ఉందంట. దాన్ని గాని చూస్తే క్లారిటీగా అయితే ఈ మూవీ ఇంకా బాగా అయితే అర్థమవుద్దని ఎలిగే. సర్లే నా మూవీ స్కిప్ చేసుకొని రేపు పోదాం అనేది ఫిక్స్ అయినా. అందుకని ఈరోజు ఇది 'ఓ సుకుమారి' మూవీ అలాగే ఇంక 'వదల' మూవీ ఈ 2 అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనుకున్నా. అండ్ 'వదల' మూవీ అయితే ఇంకా అయితే కంప్లీట్ కాలే ప్రస్తుతానికైతే. అండ్ ఈ మూవీ అయితే ఇప్పుడైతే చూసా. అండ్ ఈ మూవీ ఎలా ఉంది? మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం. ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇంకా మూవీ విషయానికొస్తే ఫస్ట్‌గా ఈ మూవీ అయితే నాకైతే నచ్చింది. అండ్ మూవీలో కామెడీ టైమింగ్స్ అలాగే ఎమోషన్ సీన్స్, కమర్షియల్ సీన్స్ అంటే ఫైట్ సీన్స్ ఇయన్నీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంగా ఈలో అట్మాస్ఫియర్ గానీ, ఇంగా పెర్ఫార్మెన్స్‌ల పరంగా ప్రతి ఒక్కటైతే మూవీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మూవీలో ఉన్న కాన్సెప్ట్ కూడా కొద్దిగా కొత్తగానే అయితే ఉంటది. ఫస్ట్‌గా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే మనకు ట్రైలర్‌లో చూపించినట్టే కొద్దిగా ఏదో స్టోరీ అయితే ఉంటది. అంటే హీరోయిన్‌కి అయితే ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటది. అంటే తను ముట్టుకుంటే షాక్ అయితే జరుగుద్ది. అయితే ఇవేవి తెలుసుకోకుండా 'తిరువీరు' గారైతే ఆ హీరోయిన్ అయితే పెళ్లయితే చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? తర్వాత హీరోయిన్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళిద్దరు ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏంటి? లాస్ట్‌కి ఏమైంది? ఇయన్నీ అయితే మీరైతే మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఇంక మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మేజర్‌గా మూవీలో యాక్టర్ పెర్ఫార్మన్స్ అయితే ప్రతి ఒక్కరిదైతే ఇరగదీసిండ్రు. 'ఐశ్వర్య రాయ్' గారు గాని, అలాగే 'తిరువీరు' గాని వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా చాలానే అయితే ఉన్నాయి. ఇంక లాస్ట్‌లో ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. అంటే మన ఫస్ట్ హాఫ్‌లోనే మంచి విలేజ్ అట్మాస్ఫియర్స్ అయితే మూవీని అయితే బాగా తీసుకొని వచ్చిండ్రు. ఇంక సినిమాటోగ్రఫీకి అయితే మెయిన్ అయితే మూవీకి చాలా బాగా అయితే అనిపించింది. ఆ కలర్ గ్రేడింగ్ గాని, ఆ విలేజ్‌కి అయితే సరిగ్గా అయితే సెట్ అయింది. దానికన్నా అయితే మనకైతే మూవీ స్టార్టింగ్ నుంచి బాగా అయితే కనెక్ట్ అయితే వస్తాం. దాంతో పాటు ఇంక మూవీలో ఉన్న కామెడీ ఇవన్నీ అయితే మూవీని అయితే చాలా బాగా అయితే తీసుకొనొస్తది. ఇంక హీరోయిన్ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ అయితే కొన్ని అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక చాలా ఫన్ అయితే జనరేట్ చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే మూవీ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే చాలానే అయితే ఉన్నాయి. ఎమోషనల్ పరంగా కూడా అయితే మూవీ అయితే చాలా బాగుంటది. అండ్ లాస్ట్‌లో అయితే లాస్ట్ 30 మినిట్స్ అయితే ఎమోషనల్‌గా గాని, మూవీ గాని ప్రతి ఒక్కటి చాలా బాగుంటది లాస్ట్ అయితే. ఇంక మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఇంకా చాలా బాగుంటది. అండ్ అక్కడొచ్చే కామెడీ సీన్స్ ఇవన్నీ అయితే మూవీలో అయితే అదిరిపోతాయి. అండ్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కువ కామెడీ మీదనే బేస్ అయ్యి అయితే ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్టోరీ ఎమోషనల్‌గా అయితే ఎట్టయితే రన్ అయితే అవుతుంటది. ఇంక దాంతో పాటు 'తిరువీరు' గారి పెర్ఫార్మన్స్ అయితే ఔట్‌స్టాండింగ్ అయితే ఉంటది. యాక్టర్ పెర్ఫార్మన్స్ హీరోయిన్‌ది గాని, హీరోది ఇద్దరిదైతే చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. మూవీలో అయితే వాళ్ళిద్దరి యాక్టింగ్ అయితే మాత్రం అదిరిపోద్ది. అంతే కాకుండా వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా అయితే మూవీలో అయితే చాలా బాగుంటాయి. అండ్ కామెడీ సీన్స్ చూడడానికి చాలా బాగా అనిపించాయి. అంటే చాలా దగ్గర అయితే కామెడీ ఏంటంటే ఫోర్స్‌ఫుల్‌గా ఇలాగైతే ఏమి ఉండకుండా ఆటోమేటిక్‌గానే నవ్వొచ్చే సీన్స్ ఇలాంటివి అయితే చాలానే అయితే బాగుంటాయి. దీంతో పాటు ఎక్కడైతే మనకి ఫోర్స్‌డ్‌గా కామెడీ యాడ్ చేసినట్టు సీన్స్ కూడా అయితే ఏమి అనిపియలేదు నాకైతే. దీంతో పాటు హీరోకి, హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ లవ్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. దాన్ని కూడా అయితే మనకు అంటే ఫోర్స్‌డ్‌గా కాకుండా చాలా న్యాచురల్‌గా అయితే చూపించిండ్రు. ఇంకోటేందంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే మూవీకైతే పర్ఫెక్ట్‌గానే అయితే ఉంది. ఆ సాంగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇయి కూడా అయితే డీసెంట్‌గానే అయితే ఉన్నాయి. ఎక్కడైతే వీటి వల్ల అయితే మనకి స్టోరీ ఎక్కడ డివైడ్ అయ్యేలాగైతే లేదు. ఇవి కూడా అయితే కొద్దిగా స్టోరీకైతే కొద్దిగా బానే హెల్ప్ అయితే చేశాయి. ఓవరాల్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చుద్ది. ఇంక నాకు కూడా అయితే మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. సో, ఓవరాల్‌గా 'ఓ సుకుమారి' మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంక ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడాలన్నా చాలా బాగా అయితే ఉంటది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే చాలా బాగా కూడా అయితే కనెక్ట్ అయితే అవుద్ది ఈ మూవీ అయితే. సో, ఓవరాల్‌గా 'ఓ సుకుమారి' మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంక ఈ మూవీ రివ్యూ అయితే. ఒకవేళ ఈ మూవీ మీరు గాని ముందే గాని చూసుంటే, ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించిందయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.